Hello students, welcome back to our channel TS MSET TG EAP set 2025 కి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎప్పుడెప్పుడు ఎదురు చూసినటువంటి TG EAP set 2025 కి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. అదే విధంగా డీటెయిల్ నోటిఫికేషన్ కూడా వెబ్సైట్ రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట. స్టెప్ బై స్టెప్ అయితే మనం ఇక్కడ ఏదైతే టోటల్గా డేట్స్ చూద్దాం నోటిఫికేషన్ సంబంధించి. అదే విధంగా ప్రతి క్వశ్చన్స్ అయితే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. అప్లికేషన్ ప్రాసెస్ కానుంచి స్టిల్ మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే, లేటెస్ట్ అప్డేట్స్ మనం ముందు చూసుకున్నట్టయితే ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ అన్నమాట మనకు 25th స్టార్ట్ కాబోతుంది. అదే విధంగా ఇక్కడ అయితే నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే చూడండి ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏదైతే నోటిఫికేషన్ కదా ఇక్కడ మనం క్లిక్ చేయాలన్నమాట. అందరూ కూడా క్లిక్ చేయగా మనకి ఈ విధంగా అయితే కంప్లీట్గా నోటిఫికేషన్ సంబంధించి మనకు టోటల్గా 2 డీటెయిల్ నోటిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసినమాట పేపర్ నోటిఫికేషన్, తర్వాత సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి డీటెయిల్ నోటిఫికేషన్ అనమాట. ఏదైతే డీటెయిల్ నోటిఫికేషన్ ఒకసారి మనం డౌన్లోడ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ అయితే మొత్తం ఒకసారి డీటెయిల్స్ అయితే వెరిఫై చేద్దాం. అఫీషియల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే గైస్, డాక్యుమెంట్ అయితే ఓపెన్ కావడం జరిగింది. మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. 2025 వచ్చేసి మనకి JNT యూనివర్సిటీ కనెక్ట్ చేయబోతా ఉంది యొక్క TG EAP సెట్. అదేవిధంగా దీనికి సంబంధించిన ఇక్కడ ఎలిజిబుల్ క్రైటీరియా అన్ని కూడా మనకు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఇంటర్మీడియట్ అందరూ ఎవరైతే పాస్ అయిన విద్యార్థులు అయితే దీనికైతే అప్లికేషన్ చేయవచ్చు. బైపీసీ కావచ్చు, ఆ తర్వాత ఎంపీసీ కావచ్చు. మరి ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనం ఇక్కడ ఏ కోర్సుకు మనం అప్లికేషన్ చేయొచ్చు, ఏ కోర్స్ ఇక్కడ అండర్ EAP సెట్ కింద వస్తాయని కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చారనమాట. BE, బీటెక్, బయోటెక్నాలజీ, తర్వాత డైరీ టెక్నాలజీ అని కూడా ఇచ్చారనమాట. బైపీసీ అండ్ ఎంపీసీ స్ట్రీమ్ వరకు. ఓకే, తర్వాత మనం మెయిన్గా మన డేట్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనం క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసనమాట ఒకసారి డీటెయిల్ నోట్కి మీరు అయితే వెరిఫై చేసుకొని మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక మన డేట్స్ మనం మెయిన్గా చూసుకున్నట్లయితే ఏదైతే అగ్రికల్చర్ ఫార్మర్స్కి వచ్చేసనమాట 29th మనకు ఏప్రిల్. ఓకే, ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత 29-30 అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంజనీరింగ్ స్ట్రీమ్ అనమాట. ఇక్కడ May 2 నుంచి May 5 వరకు ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీ అనమాట ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అనమాట 500 రూపీస్ ఫర్ SC, ST, తర్వాత PH. ఓకే, తర్వాత ఇక్కడ BC వారికి, OC వారికి అనమాట ఇక్కడ ఏదైతే 900 రూపీస్ అనమాట. తర్వాత ఇక్కడ ఏదైతే క్యాండిడేట్స్ హూ విష్ టు రైట్ ది టెస్ట్ ఇన్ బోత్ స్ట్రీమ్స్ అనమాట. ఎవరైతే ఇక్కడ విల్లింగ్ టు రైట్ అనమాట, ఇంజనీరింగ్ స్ట్రీమ్ కావచ్చు, అదేవిధంగా తర్వాత అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్ అనమాట. 2 స్ట్రీమ్లకు మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మనకు 1800 రూపీస్ మీరు కట్టాలనుకుని 2 స్ట్రీమ్కి మీరు రాయొచ్చు అనమాట. బైపీసీ స్ట్రీమ్కి రాయొచ్చు, తర్వాత ఇక్కడ ఇంజనీరింగ్ స్ట్రీమ్ కూడా ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. ఓకే, అప్లికేషన్ లాజిట్ అయిపోయిన తర్వాత విత్ లేట్ ఫైన్తో కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. టోటల్ అనమాట ఏప్రిల్ 18th వరకు అయితే 2500 రూపీస్ కట్టేసి కూడా లేట్ ఫైన్తో మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ మీకు అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కాగానే మీకు స్టెప్ బై స్టెప్ అయితే అని కూడా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఒకసారి మీ డాక్యుమెంట్ కూడా వెరిఫై అయితే చేయండి. ఇక వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.